की जय। मंगल अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। मातृश्री मेहर गायत्री देवी समेत सद्गुरु श्री मेहर चैतन्य जी महाराज की जय। ఈరోజు బాబా ప్రేమతోనే వచ్చిన మీ అందరికీ కూడాను నా హృదయపూర్వకమైన జై బాబా తెలియజేస్తున్నాను। అవతార్ మెహర్ బాబాకి, సద్గురు మహారాజ్కి, మాతృశ్రీ మెహర్ గాయత్రి దేవి సమేత సద్గురు మహారాజ్కి నా నమస్కారం తెలియజేస్తున్నాను, జై బాబా తెలియజేస్తున్నాను। ఈరోజు 9వ వార్షికోత్సవం మల్లేపల్లి। మేము ఈ ఊరు 40 సంవత్సరాల నుంచి వస్తున్నాం। అంటే ఒకప్పుడు ఇంత మందిరం ఉండేది కాదు, రామయ్యమ్మని ఉండేది, ఆవిడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిందే। ఇంకేమంటారు, పనికి పెద్దమ్మ అవుతారు, మంగానికి పెద్దమ్మ అవుతారు। ఆవిడ అసలు కారకురాలి ఈ ఊరికి బాబాని ఇంట్రడ్యూస్ చేసిన, పరిచయం చేసిన ఆవిడలోనే ఆవిడ మొట్టమొదటి ఆవిడ। వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఇంట్లోనే చిన్న గది పేడతో అడిగిన కుదురు బాబాకి పెట్టి అక్కడ బాబా కార్యక్రమం మమ్మల్ని పిలిచి ఆ కార్యక్రమాలు చేసేవారు। సద్గురు మహారాజు మమ్మల్ని ఏ ఊరు వెళ్ళమంటే ఆ ఊరు వెళ్ళేవాళ్ళం। అలానే మల్లేపల్లి కూడా అలాగే వచ్చేవాళ్ళం అన్నమాట। ఆ చిన్న గదిలోనే కూర్చొని బాబా కార్యక్రమం చేసేవాడు। ఆవిడ ఎంతో ప్రేమతో ఆవిడ, ఎందుకంటే ఈ రోజు ఎంత చక్కగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మీకు ఒక స్టేజ్, ఇది బాబా మీకు ఇచ్చిన అనుగ్రహం అన్నమాట। ఈ గుడి బాబా మీకు ఇచ్చిన ఈ స్టేజ్ అంటే ఇది మీకు ఒక స్థలం అన్నమాట, ముఖ్యమైన స్థలం అన్నమాట। మీరు ప్రతిదీ కూడాను ఏదైనా మీకు కూడా అటువంటి అవగాహన వచ్చేసింది। మీరు ఎవరు పుట్టినరోజు చేసుకుంటున్నా, ఏ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నా కూడాను అమ్మగారి బర్త్డే చేస్తారు, గురుదేవి బర్త్డే చేస్తారు, బాబా బర్త్డే చేస్తారు। ఎంతో ప్రేమతో చేసుకొని అది ఏ ఒకటి చక్కగా పదార్థాలు చేసి పంచుతుంటారు। అది ఎంతో మీకు బాబా ఇచ్చిన అనుగ్రహం అన్నమాట అది। ఈ రోజు ఇంత కార్యక్రమం జరుగుతుందంటే మీ అందరికీ కూడా, మీ అందరి కృషి కూడా ఉంది, మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఎప్పుడు కూడా నిరంతరం కూడాను భగవంతుడిని నిరంతర సహచరుడిగా ఉంచుకోవాలి మనం। మీలో ఎంతమంది ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు, అంటే మీరు 10 సంవత్సరాల క్రితం మీ పరిస్థితులు ఎలా ఉండేవి నాకు తెలుసది, నీకు తెలుసది। కానీ తర్వాత మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? ఈరోజు చాలా చక్కగా ఉన్నాయి। ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడి ఈ మందిరాన్ని నిర్మించుకున్నారు। ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సమస్యలే, ఎవరితో మాట్లాడినా సమస్య। కానీ ఈరోజు మీకు ఏ సమస్య లేదు, నిజంగా చెప్పాలంటే ఏ సమస్య లేకుండా బ్రతుకుతున్నారు। మరి మంగా కూడాను ఒకప్పుడు ఎన్నో సమస్యలు ఉండేవి, అన్ని సమస్యల నుంచి కూడాను బయటపడిపోయింది। ఇప్పుడు బాబాయే సత్యమని, బాబాయ్ ప్రతి ఒక్క ఏ పని చేస్తున్నా కూడాను ఒకప్పుడు వాళ్ళ కొడుకు ఇంత స్థలం కూడా ఉండేది కాదు కొంగదుర్లోనే। కానీ ఈరోజు ఆడకి ఉండాలి బాబా, దాన్ని ఎంతో వాడికి షెల్టర్ అంటూ ఉండాలని ఎంతో అనుకున్న విధంగాను ఎవరు ముందుకు అప్పుడు అవ్వలేదు। కానీ ఇప్పుడు చిన్న గృహం
చాలు బాబా మాకు ఉండడానికని అంది. కానీ బాబా 3 అంతస్తులు మేడ ఇచ్చేసారు ఏకంగా. ఎంతో మళ్ళీ అందరినీ పిలుచుకొని ఆ కార్యక్రమాలు చేసింది. ఎందుకంటే బాబాని తలుచుకోవడం ద్వారా ఇప్పుడు ఏంటంటే బాబా యొక్క సత్యస్థితి వ్యక్తమయ్యే టైం అన్నమాట. ఇప్పుడు ఎవరైతే బాబాని నిరంతర భగవంతుడే సత్యము ఇదంతా ఉంటిదే అని ఎవరైతే అనుకుంటారో, నా మెహర్ బాబాయే నాకు ఆధ్యాత్మికమైన సద్గతిని మీకు కలిగిస్తారు అని నమ్మకం ఎవరికైతే ఉందో, అప్పుడు చేసిన అద్భుతాలు చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి. మా దాంట్లో నేను బాబా కార్యక్రమం మేము ఇక్కడ కీర్తి సెంటర్లోనే అక్కడ ఇల్లు ఉండేది. అంతకుముందు హౌసింగ్ బోర్డులో మేము దగ్గర 11-12 సంవత్సరాలు అక్కడ బాబా కార్యక్రమాలు చేసాము. బ్రహ్మాండంగా దగ్గర 300 మంది వచ్చేవారు. అనుకోకుండా ఇప్పుడు ఏంటంటే ఆ కార్యక్రమం మళ్ళీ మేము లోకల్గా ఉండేటప్పుడు కళ్యాణ్ అనే ఒక అమ్మాయి ఉంది. కళ్యాణ్ అనే అమ్మాయి అస్మాన్ మొదట్లో వచ్చారు కానీ తర్వాత చాలా బాబా మీద నమ్మకం కలిగింది. బాబా భగవంతుడే అని, ఆ శ్రీమన్నారాయణే బాబాయ్ అయిన నమ్మకం ఆమెకు కలిగింది. తర్వాత నెమ్మదిగా పెళ్ళయింది. ఆ తర్వాత మళ్ళీ అమ్మాయి గర్భిణీతో ఉంది. కానీ డాక్టర్లు అక్కడ డిస్పెన్సరీకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయి డెలివరీ చాలా కష్టమని చెప్పారు. చాలా కష్టపడుతుందనేటప్పటికి నేను రాజుగారు ఇద్దరు కూడాను హాస్పిటల్కి వెళ్ళాం. మీరు నమ్మరు, ఆ అమ్మాయి హాస్పిటల్లోని కుర్చీలో కూర్చొని అసలు బాబా నామం వదిలితే ఒట్టు మెహర్ బాబా అంత బాగా కనేస్తున్నాయి నొప్పులు. అయినా సరే మెహర్ బాబా అనుకుంటూ ఉండేది. అనుకోకుండా ఇక్కడ డెలివరీ టైం వచ్చింది. డెలివరీ టైం వస్తే బిడ్డ అడ్డంగా తిరిగిపోయింది. ఇంకా అమ్మాయికి డెలివరీ అవ్వడం చాలా కష్టం అనమాట. అది డాక్టర్ కూడా చెప్పిందమ్మా, చాలా కష్టం ఇది డెలివరీ అంటే. ఆ అమ్మాయి అంత పెద్ద నొప్పుల్లో కూడాను బాబా నామం వదలకుండా మెహర్ బాబా అని అంటే ఆవిడ ఆపరేషన్ చేయాలి ఈ అమ్మాయికి, ఇంకా లాభం లేదు, బిడ్డని కండం చాలా కష్టం అని చెప్పారట. ఇంకా తను అసలు ఆ డాక్టర్ ఏం చెప్పారో, ఇదేంటి హాస్పిటల్ ఏమి ఆలోచన లేకుండానో నామస్మరణని వదలకుండా మెహర్ బాబా అని చేస్తే టైం అయింది. 9 అయింది. మాకు కౌలు పెట్టారు 9 o'clock ఆపరేషన్ అని. 9 అయ్యేటప్పటికి థియేటర్లో తీసుకెళ్ళేటప్పటికి అమ్మాయికి అడ్డం తిరిగిన బిడ్డ మళ్ళీ సెపరేట్ అయిపోయింది. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసింది. ఆపరేషన్ చేయక్కర్లేదని డాక్టర్ గారు చెప్పారు. మామూలు డెలివరీ అయింది. ఆ బిడ్డ అసలు బ్రతకదే అని అన్నారు. పాపం చాలాకి పుట్టాడు అన్నమాట. ఆడిప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నట్టున్నాడు. ఆ పేరు మెహరే. ఇటువంటి మనకి ఎన్నో ఒక్కొక్కరి అనుభవంతో గుర్తులు అన్నారు. ఒక్కొక్కరికి 12 days అనుభవాలు ఉన్నాయన్నారు ఒకసారి. కాబట్టి నిరంతరం కూడాను బాబాని ఎవరైతే నిరంతరం కూడాను ఇచ్చేసుకుంటారో తప్పనిసరిగా వాళ్ళకి బాబా సహాయం లభిస్తుంది అన్నమాట. మనకి ఇప్పుడు చేసుకుంటున్న ఈ ప్రార్థనలో ఇందాక చెప్పాడు కదా నారాయణ, అది అంటే ప్రస్థాన టైం అనే, అదంటే మౌనం ప్రార్థనలు ఇవి చాలా ముఖ్యమైనవి అన్నమాట. అన్నిటికంటే బాబాని మనం సంతోష పెట్టాలంటే నిరంతరం ఆయన సైలెన్స్ ఈజ్ గోల్డ్, టాక్ ఈజ్ సిల్వర్ అన్నారు. నిశ్శబ్దంగా ఉంటుంది బంగారం. ఎప్పుడు మాట్లాడుతుంటుంది కాకి అది వెండి. మాట్లాడుకుంటేనే మౌనం అని అంటున్నారు. అంటే మౌనం అంటే ఉదయం మనం లేచిన దగ్గర నుంచి మౌనంగా ఉండాలి. మెయిన్ ఇంటిలో కూడా ప్రశాంతతగా ఉండి ఆ మౌనం అంటే తెల్లవారుజామున గురుదేవులు చెప్పిన ఆ ధ్యానాన్ని మనం ధ్యానానికి ఉపక్రమించాలి. కొన్ని ధ్యానం తెలియదు, ఎలాగ క్రమం తెలియదని అని అనుకుంటే అది కాదు. క్రమం తెలిపోయినా కూడాను మనం ఆ ప్రార్థనకి నువ్వు ఎంత ఇంట్లో అందరూ పడుకుంటున్నా నువ్వు లేచి ఒక తెల్ల గుడ్డ పరుచుకొని అక్కడ ధ్యానానికి ఉపక్రమించి ఓం ధ్యానం అనేది చేసుకోవచ్చు.
లేదంటే అవతార్ మెహర్ బాబా ఇచ్చిన ధ్యానం ఉంది. ఆ ధ్యానంలో మనకి అందరికీ తెలుసు. అందులో మనకి మొట్టమొదటిగా పరాత్పర పరబ్రహ్మ స్థితి. పరాత్పర పరబ్రహ్మ స్థితి అంటే పరాత్పర పరబ్రహ్మలోనే అనంత జ్ఞానం ఉంది, అనంత శక్తి ఉంది, అనంత ఆనందం ఉంది. అంటే మీరు కొంచెం కొంచెం సింపుల్ గా చేసుకోండి. అందరూ ఉన్నారు. ఆల్ సోల్స్ ఆర్ ఇన్ ది ఓవర్ సోల్ అంటారు. ఆ అనంతమైన ఆత్మ పరమాత్మలోనే పరాత్పర పరబ్రహ్మలోనే అన్ని ఆత్మలు ఉన్నాయి, అన్ని ఆత్మలు ఉన్నాయి, అన్ని స్థితులు ఉన్నాయి. కానీ ఆ స్థితి ఏంటంటే అది అది ఎటువంటి కదలిక లేని స్థితి. ఇది అబ్సల్యూట్లీ వ్యాక్యూమ్ స్టేట్ అన్నారు బాబా. వ్యాక్యూమ్ స్టేట్ అంటే అది ఏమి అక్కడ అన్ని ఉన్నా కూడా లేని స్థితి ఉంది. అది ఏ రకం కూడా ఏది కూడా సహాయం చేయదు. దాని యొక్క నేడే పరమాత్మ. పరమాత్మ స్థితిలోనే అనంత అంటే మన ధ్యానం చేసుకుంటూ కళ్ళు మూసుకొని ఇలా కూర్చున్నప్పుడు ఆ ధ్యానం చేసేటప్పుడు అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం పరమాత్మలోనే ఉన్నాయి. కానీ పరమాత్మనే మనకు సహాయం చేసేదన్నమాట. ఆ పరమాత్మలోనే ఓం బిందు ఉంది. అనంత ఓం విచ్ వాజ్ ఆల్రెడీ లేటెంట్ ఇన్ ద గ్రేట్ సీ అంటారు బాబా గాడ్ స్పీక్స్ లో. అన్నీ ఉన్నాయి ఆ పరమాత్మలోనే. అంటే తను తాను తెలుసుకోవాలని భగవంతుడికి ప్రేరణ కలిగింది. ప్రేరణ కలిగేటప్పటికి అక్కడ భగవంతుడు అందులో ఈ యొక్క పరమాత్మ స్థితి నుంచి బయటికి వ్యక్తం అవుతాడు. వ్యక్తం అయిన నుంచి అది ఎక్కడ వ్యక్తం అవుతుంది? అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందం కలిగిన ఓం బిందువు నుంచి, ఓం బిందువు ద్వారా భగవంతుడు బయటికి వచ్చాడు అన్నమాట. అక్కడి నుంచి అందరికి అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. మీకు అంత కష్టమైనట్టు చెప్పండి. ఇంకా తెలుసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు ధ్యానం చేస్తారు మరి? అందుకని సింపుల్ గా చెప్తున్నాం మీకు. అక్కడి నుంచి మనం మన కళ్ళు మూసుకొని ఉండడమే. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే నా ప్రయాణము, నా ప్రయాణం అంటే నీ ప్రయాణం. నీ ప్రయాణం నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావు, ఎక్కడి నుంచి బయలుదేరుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి బయలుదేరుతుంటే పరమాత్మ స్థితి నుంచి. పరమాత్మ స్థితి నుంచి ఓం ద్వారా అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత ఆనందాలతోనే ఉన్న ఆ పరమాత్మలో నుంచి ఊజ్డ్ అవుట్ అయ్యి, అంటే ఊజ్డ్ అవుట్ అంటే అందులోనే బయటికి వ్యక్తమయ్యేది పరమాత్మ. రాతి స్థితి, లోహాలు, వృక్షాలు, క్రిమికీటకాదులు, జలచరాలు, వాయుచరాలు, జంతు స్థితులు. తర్వాత అక్కడి నుంచి రీఇన్కార్నేషన్ అంటే పునర్జన్మ క్రమం. ఆ తర్వాత రీఇన్కార్నేషన్, తర్వాత రియలైజేషన్ ప్రాసెస్ అని అంటారు బాబా. అందులో నుంచి నేను ఈ యొక్క మొట్టమొదటిగా ఓంకి అనంత జ్ఞానం, అనంత శక్తి అయిన ఓం బిందు, ఓం బిందు ద్వారా మనం ఓంకి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు? గురుదేవుడు చూడండి, పైన మనకి పైన ధ్యానం హాల్లోకి వెళ్ళారా ఎప్పుడైనా? ఆ ధ్యానం హాల్లో మనకి ఏం కనిపిస్తుంది? ఓము, ఓం బిందువు కనిపిస్తుంది. ఆ ఓం బిందువుని తలుచుకోండి చూసిన వాళ్ళంతా కూడా. లేదంటే మనకి ఓం అందరికి మనకి తెలిసిందే. కానీ ఆ ఓం బిందువుని ఇక్కడ గురుపిట్లో పెట్టుకొని సింపుల్ గా చెప్తున్నాను. గురుపిట్లో పెట్టుకొని ఓం ద్వారా భగవంతుడు రాతి స్థితులు, లోహాలు, వృక్షాలు, క్రిమికీటకాదులు, జలచరాలు, వాయుచరాలు, జంతు స్థితులు. ఆ తర్వాత ఈ యొక్క రీఇన్కార్నేషన్ అంటే మీకు మళ్ళీ అక్కడ మానవ స్థితులన్నింటిని కూడా దాటి ఆ తర్వాత రియలైజేషన్ ప్రాసెస్ లోనే పరమాత్మ అక్కడి నుంచి అనంత జ్ఞానము, అనంత శక్తి, అనంత అంటే 4th ప్లేన్స్ కి వెళ్ళిపోతాం అన్నమాట. 1, 2, 3 భూమికల్లో నుంచి తర్వాత 4, 5, 6 భూమికల్లో నుంచి 4వ భూమికి నుంచి మళ్ళీ 5వ భూమికి సద్గురు యొక్క కృప ఉంటేనే తప్ప, ఇప్పటి వరకు ధ్యానం చేసుకొని సద్గురు యొక్క కృప ఉంటేనే తప్ప ఆ 4th ప్లేన్ అన్నది చాలా కష్టం అన్నమాట. 4th ప్లేన్ ఉండడం అంటే అక్కడ అనంత జ్ఞానం ఉంది, అన్ని ఉన్నాయి, చాలా పవర్ ఉంటుంది 4th ప్లేన్ అంటే. అక్కడి నుంచి మనుషుల్ని ఎన్ని రకాలుగా వాడికి సహాయం చేయాలన్నా కూడాను అక్కడ సద్గురు యొక్క సహాయం లేదే అక్కడి నుంచి ఆ 4th ప్లేన్ నుంచి 5th వెళ్ళారు అన్నమాట. అంటే 5th వెళ్ళిన తర్వాత మళ్ళీ 5th ప్లేన్ లోనే
అక్కడ అనంత జ్ఞానం, అనంత శక్తి, అనంత ఆనందంతో, అంటే ఎరుక లేకుండా ఇప్పటి వరకు ప్రయాణం చేశారు. మన ప్రయాణం అంతా ఎరుక లేక చేసాం. మళ్ళీ అక్కడి నుంచి ఏమవుతుందంటే వెళ్ళిపోయాం. 5 బాగా ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు 5 నుంచి 6 భూమికి వరకు వెళ్తారు. అంతది అక్కడి వరకే. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళరు. ఇక అక్కడి నుంచి తిరిగి మళ్ళీ 5, 4, 3, 2 భూమికల అనుభవం ఎరుకతో అనుభవిస్తాడు యాస్పిరెంట్. అక్కడ ఓం బిందువుకి వచ్చేటప్పటికి అక్కడ ఓం బిందువులోనే జాగ్రత్తగా అక్కడ మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరామో మళ్ళీ తిరిగి అక్కడికే వచ్చాము. అంటే అక్కడ ఆర్జీ ఉంటుంది, మోహం అక్కడ ఆర్జీ ఉంటుంది. ఆ ఆర్జీ ద్వారా లోపలికి పరమాత్మలోని ఐక్యత అనుభవాన్ని పొందుతాం అన్నమాట. అంటే గురుదేవులు ఇక్కడ ఏం చెప్పారు? మెడిటేషన్, కాంటెంప్లేషన్ అండ్ కాన్సన్ట్రేషన్. ఇదంతా మనం ఆలోచించేదంతా మెడిటేషన్ అని అంటారు. మెడిటేషన్ అండ్ కాంటెంప్లేషన్. కాంటెంప్లేట్ చేసుకోవాలి అంటే ఇది ఎక్కడి నుంచి ప్రయాణం అయ్యి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో అన్నది, అది దాని గురించి ఆలోచించేది భగవంతుని యొక్క ప్రయాణాన్ని అక్కడ ఆలోచిస్తాం. కాంటెంప్లేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ క్రియేషన్ పాయింట్. లాస్ట్ లో మీకు తెలిసినా తెలియకపోయినా ఓమని ఇక్కడ చూపిగా పెట్టుకొని ఓమని ఓం 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 అని ధ్యానం చేసుకోవాలి. వచ్చినా రాకపోయినా మీ మనసు తుమ్మిగా ఉన్నా లేకపోయినా తుమ్మిగా చేస్తాం. నేర్పవా మీరు ముందు ప్రాంతంలో కూడా ధ్యానం చేసుకోవాలి. తెలవాలని సంస్కృతి మన అంత ఏదో చెప్పారే, మరి అంతమంది ఆ ధ్యానానికి కూర్చుంటాము. ఆ ధ్యానం కేవలం ఊరికే పరీక్షలు అయిపోతే ప్యాస్ అయిపోతామని నీ ఉద్దేశం? ఏంటంటే పరీక్షలు అయిపోతే ప్యాస్ అవుతారా? నీ ఉద్దేశం అదే. ఏమి చేయకపోయినా కూడా ఏదో సద్బుద్ధి మనం చూసుకుంటారు. ఓకే, అది కూడా ఒక మీకు చక్కటి సహాయం చేస్తుంది. సద్గురు పట్ల 100కి 100 మీకు నమ్మకం ఉంది కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఇదంతా మిమ్మల్ని మీరు గురుదేవులు ఏమన్నారు? మీరు నేను చెప్పినట్లుగా మీరు కూర్చోవడమే. కూర్చున్న తర్వాత నేనే మీలో ఉండి చేసుకుంటాను అన్నారు. మీలో మేము ఉండి నేను చేసుకుంటానని గురుదేవులు తెలియజేశారు. అందుకనే ఆ ఓముని నేను ఒకసారి అన్నాను గురుదేవుతానే, నా ఓం కనిపించాను అన్నా. ఇక్కడ వేసుకుని నేను ఓమని ధ్యానం చేసుకుంటున్నాను, ఆ ఓం కనిపించలేదంటే మాయ అయిపోతున్నాను అన్నాను. అంటే లేదమ్మా, ఆ యొక్క ఖాళీగా ఉన్న ఆ బుడుకులోనే చూపుని నిలిపి చేయడం ద్వారా నెమ్మదిగా ఆ ఓమం అక్కడ ప్రతిష్ఠింపబడుతుంది అని నాకు చెప్పారు. అందుకనే ఏది తెలియకపోయినా కూడా కనీసం ఓం ధ్యానాన్ని చేసుకుంటాను. ఎందుకంటే తెల్లవారుజామున ఎందుకో బాబా చెప్పారు, బాబా బాంబేలోని బాబా సెంటర్లో బాబా తెలియజేశారు. అసలైన బ్రహ్మ ముహూర్తం ఏదంటే నా కోసం మీరు బ్రహ్మ ముహూర్తంలో కూర్చోవాలి అన్నారు. బ్రహ్మ ముహూర్తం ఎప్పుడు? 3 నుంచి 6 వరకే. తెల్లవారుజామున 3 నుంచి 6 వరకే. మీరు ఏ ప్రార్థన చేసినా బాబా అక్కడ మెలకుగా ఉంటారు. బాబా మీకోసం ఎవరు నా కోసం కూర్చున్నారు ధ్యానంగానే అక్కడ భగవంతుడు ఆలోచిస్తారు. మన పెద్దలు ఏమంటారు? దేవతలు తిరిగే టైము పడుకోకూడదు, లేవండి అమ్మ మన కొట్టి లేపేస్తుంటుంది. అదే అది మనకు చిన్నప్పుడు తెలిసేది కాదు. నాకైతే దేవతలు తిరిగే టైం అయితే అని అనుకునేదాన్ని. తర్వాత సద్గురువు దగ్గరికి వచ్చిన తర్వాత మాత్రమే నాకు మరి మెహర్ బాబాని నేను చూశాను, రాజుగారు చూశారు. బాబా దగ్గర నుంచి ఇద్దరం ప్రసాదం తీసుకున్నాం. తర్వాత బాబాతో నేను 7 రోజులు ఉన్నాను. 7 రోజులు ఏలూరులో బాబా సహవాస కార్యక్రమం చేశారు. అప్పుడు నాకేం తెలియదు. ఆ బాబా భగవంతుడని కానీ ఆటలే చిన్నవాళ్ళం కదా, ఆటలాడమే కానీ బాబా చెప్పింది అంత అట్లా పట్టించుకునేవాళ్ళం కాదు. కానీ బాబా మనల్ని చూస్తుంటారు. మనం బాబానే చూడలేదని బాబాని ఏంటని అనుకుంటే
మనలో మటు బాబా చాలా కనిపెడుతూ ఉంటారు. అందుకని బాబా ఎంత ప్రేమ ఉంటే బాబా బాబా ఏలూరు వస్తే అందరూ కూడాను మా పేరు రాసుకొని మా ఇంటికి రావాలి బాబా, మా ఇంటికి రావాలని అంటారు. ఎవరింటికి మా ఇంటికి రావాలంటే మా ఇంటికి రావాలంటే ఒక ఆచార్యుడు ఉన్నాడు. అతను కూడా నా పేరు కూడా రాసుకోండి బాబా మా ఇంటికి రావాలని అన్నాడు. ఇక ఎలవయ్యా నీ ఇల్లు ఏడు కట్టుని చాలా చెత్తగా ఉంటుంది బాబాని అలా తీసుకురమ్మంటావా మీ ఇంటికి అని అన్నారు. ఏమైంది నీ పేరు రాసుకోమని అన్నాడు. ఏంటి ఏలూరు అంటే పెద్ద ధనవంతుడి ఇంటి లిస్టు రాశాడు అనమాట, ధనవంతుడి. అయితే బాబా అది చాలా అందమైన కట్టా సుబ్బారావు తోట అంటే అందానికి ప్రతీక. ఏటు కట్టు, ఏట్లో నీళ్లు మోకాళ్ళు లోతు, ఎంత అందం అంటే చెప్పలేను అనమాట ఆ తోట అంతా కూడా. సరే అని బాబా అన్నారు మనం ఈరోజు కార్యక్రమం ఉంది కదా మరి ఎక్కడికి వెళ్ళాలి అని అన్నారు. బాబా ఇదిగోండి లిస్ట్ ఉంది తిన్నగా వెళ్ళాలన్నారు. ఆ ఏటులో అవతల గట్టు నుంచి యువతల గట్టుకి రావాలన్నమాట. అవతల గట్టు నుంచి బాబా కారు బయలుదేరి యువతల గట్టుకు వచ్చారు. యువతల గట్టుకు వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలన్నారు బాబా. వాళ్ళన్నారు ధర్మారావు అన్నాడు ఎవరు తిన్నగా వెళ్ళాలి బాబా, ఒకరి ఇంటికి ముందు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నారు. బాబా అన్నారు కాదు ఇటు వెళ్ళాలన్నారు. ఇదేంటి అడిగేమో ఆశ్చర్యం వేస్తుంది. అదేంటి బాబా అటు ఎవరు లేరు, అది ఏటు గట్టు అటు ఎవరు లేరు బాబా ఇటు ఉన్నారు అని అన్నారు. కాదు ఇదే వెళ్ళాలంటారు బాబా. ఇదేంటి బాబా ఎంత పట్టుకుదాలు పడుతున్నారు ఏంటని. సరే మరి ఎవరికి తెలియదు, ఎటు తీసుకెళ్తారో తెలియదు బాబా. కానీ డ్రైవర్ చెప్తారు పదాలన్నాడు. మరి ఎలా తెలిసిందండి మెహరాబాద్లో ఉన్న మెహర్ బాబా, ఏలూరులో వచ్చిన బాబా, ఏలూరు అంత బాబాకి ఎక్కడ తెలుసు? అప్పుడు బాబా నెమ్మదిగా తీసుకెళ్తారు. వీళ్ళు ఆశ్చర్యపోతారు, మెదడంతా ఫాలో అయిపోతున్నారు బాబాని. ఇలా అంటారు బాబా, ఇలా అన్నారు బాబా అది ఏడు కట్టు అటు చిన్న ఇల్లేదని ఎవరు లేరంటే ఒక చోటకి వెళ్ళేటప్పటికి ఇరుకైపోతుంది. ఇరుకైపోయేటప్పటికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంటుంది. అప్పుడు బాబా డోర్ తీసుకొని దిగిపోతారు. అక్కడ దిగిపోయి గబగబా వెళ్తుంటారు. ఏంటి బాబా ఈ బాబా ఏంటి మన ప్రోగ్రామ్ అంతా ఎలా చేశారు, మీకు ఎవరున్నారు నాకు ఏం చేస్తారు అందరూ బాబా బయలుదేరారు. తీరా వెళ్తే బాబా ఒక పాకలోనే ఒక పాక, అది కూడా తల తగులుతుంది. బాబా ఇలా వంగుకొని ఆ పాకలోకి వెళ్ళి ఆ పాకలోనే ఒక ఇరిగిపోయిన చైర్ ఉంది, ఇరిగిపోయిన కుర్చీ ఉంది. వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నారు బాబా. కుర్చీలో కూర్చున్నాడు. ఎవరు ఎందుకు ఆ ఇల్లు అంటే ఆచార్య. ఇక ఆయన లేడు, బాబా వస్తాడని తెలీదు. ఆయన భార్య డెలివరీ అయ్యి ఉంది బేబీతో. ఆవిడ ఇంత ఆకర్షణీయంగా ఉన్న అద్భుతంగా ఉన్న బాబా అందాన్ని చూసి ఆవిడ ఆశ్చర్యపోతే ఎవరైనా అని అనుకున్నా. ఆవిడ తెలియదు ఎవరైనా అంటే బాబా అంటారు ఇలా చూపించి గాజులు ఇలా చూపిస్తారు. మీ ఆయన ఎక్కడని అడిగారు. బయటికి వెళ్ళారు బాబా, మా ఆయన ఏదో పని మీద వెళ్ళారని చెప్తుంది. మీ ఆయనకి నేను వచ్చానని చెప్పు అని అంటారు బాబా సైకిల్తో. ఆవిడ ఆశ్చర్యపోతుంది. బాబా సరే అండి సైకిల్తో సరే బాబాకి ఇచ్చేసి బాబా వెళ్ళిపోతారు. బాబా వెళ్ళిపోయే వరకు ఈవిడికి బ్రెయిన్ పనిచేయదు. అయ్యో ఆయన కనీసం నేను టీ కూడా ఇవ్వలేదే అని అనుకుంటారు. అప్పుడు బాబా వెళ్ళిపోతారు. తర్వాత మిగతా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అప్పుడు ఆ వీరాచారి ఇంటికి వస్తారు. ఏంటనంటే ఇలా మెహర్ బాబా అంట, మెహర్ బాబా వచ్చి మన ఇంటికి వచ్చి వెళ్ళారని అంటే చూసావా నాకు పేరు తీసుకోలేదాడు మన ఇంటికి రావడానికి మన పేదవాడు అని. మా మెహర్ బాబా ఎంత దయామయుడు. ఆ తండ్రి నా మొర ఆలకించి నాకు ఇక్కడ నా భార్యకి దర్శనం ఇచ్చారు. నువ్వు ఎంత అదృష్టవంతురాలువే అంటారు భార్యని. అవతారుడు వచ్చి నీ స్వయంగా నీకు దర్శనం ఇచ్చారు, నేను లేకపోయినాను అంటాడు. ఆయన ఎప్పుడు వీరాచార్య చిన్నప్పుడు మమ్మల్ని మీరు ఎంత అదృష్టవంతులమ్మా సద్గురు దగ్గర చేరుకున్నారు అని అన్నారు. ఆయన ఒక్కడే అన్నాడట ఏలూరు శాతంలోని. ఆయన ఒక్కడే ఆ గురుదేవుల గురించి ఎంతో ఇదిగా విని
ఆ ఆచార్య వీరాచార్య అని పేరు, పూర్తి పేరు. మీరు ఎంతో అదృష్టవంతులు కాబట్టి ఆ సద్గురు యొక్క సన్నిధిని చేరారు. ఎవరు కూడా అంటే ఎవరు కూడాను అదే పోలంతగా సత్యం తెలియదు. సద్గురులు వస్తుంటారు, వెళ్ళిపోతుంటారు, ఆ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు. కానీ మనం ఉన్నప్పుడే సద్గురు యొక్క పాదాలు పట్టుకొని మనం వదిలిపెట్టుకుంటాను. అంటే దగ్గర ఎన్ని సంవత్సరాలు గురుదేవులు బాబా సబ్జెక్ట్ అంతా కూడాను మనకి ఎంత క్షుణ్ణంగా చెప్పారండి, ఎంత కష్టపడి చెప్పారు. మనం ఇంత కూర్చొని ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి కూడాను ఎంతో ఇదిగా అవసరపడుతుంటాం. ఆయన కదలకుండా కుర్చీలోని అంత సబ్జెక్టుని గురుదేవులు చెబుతుంటే అందరికీ కూడాను ఎంత ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అనిపించలేదు నాకు. ఇప్పుడు అనిపిస్తుంది ఎంత కష్టపడి మన సబ్జెక్టు చెప్పారని. అటువంటి సద్గురు యొక్క సాన్నిధ్యాన్ని మనం అందరం కూడా పొందాము. అందుకనే ఎప్పుడు కూడా నిరంతరం గాడ్ అలోన్ ఈజ్ రియల్, ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూషన్ అన్నారు. భగవంతుడే సత్యము, అదన్యమంతా కూడాను అసత్యం, అంటే భ్రాంతి అనమాట. అదంతా కూడా భ్రాంతే. ఎప్పుడు కూడాను మనం మాయకు లోపడకుండా, ఎప్పుడు ప్రార్థన కూర్చోబోతారు అనుకోండి, చెయ్యాలి ప్రార్థన అనుకుంటారు అనుకోండి, నిద్రలు లేస్తే ఏమవుతుంది, ఇంకాసేపు పడుకుందాం, అప్పుడే ఇంకా ఇది అవ్వలేదు, కాసేపు పడుకుందాం అంటే అది మాయ అనమాట. మాయ ఏం చేస్తుంది, మిమ్మల్ని మంచి పనులకి ఉపక్రమించుకుంటాను, మిమ్మల్ని ఆఫ్ చేస్తుంటుంది. ఒకసారి సద్గురు యొక్క కార్యక్రమాలు అయినప్పుడు రాత్రులు కూడాను సాంస్కృతిక కార్యక్రమాలు అవుతుంటాయి. గురుదేవులు ఆ రోజు నేను రాత్రి మాయా యాషం వేశాను అనమాట. మాయా ఎలా ఉంటుందో అన్నాడు. డివి ఉన్నారు కదా, డివి తెలుసు కదా మీరు అందరికీ, డి వెంకటేశ్వర గారు. ఆయన నన్ను మేకప్ చేశాడు. మేకప్ చేసి సరైన స్టేజ్ మీదకి వెళ్ళాం. లక్ష్మణ్ కాదు కానీ డివే నేను. డివే అంటే మా హెల్ప్ చేసిందంతా డివే తయారవడానికి, లక్ష్మణే. అయితే ఆ కార్యక్రమంలోనే మాయ ఏ విధంగా ఉంటుంది, నన్ను ఏం చేశారు వాళ్ళు, చాలా భయంకరంగా నన్ను మేకప్ చేశారు. నల్ల చీర కట్టేసి నాకంతా నల్ల రంగులు పూసేసి నాకు స్టేజ్ మీదకి వెళ్ళాను అన్నమాట. నా చూసుకుంటే అబ్బాయిలో నన్ను చూస్తే నాకే భయం వేస్తుంది. అయితే గురుదేవులు కూడాను ఎంతో ఇదిగా అక్కడ కూర్చున్నాం, మాయ గురించి మాట్లాడడం. మాయ ఏ విధంగా మనలోనే దాని శక్తి ఎక్కువ అనమాట మాయకి. భగవంతుడి కంటే కూడా అందమైనదే అన్నారు గురుదేవులు. మాయ చాలా అందమైనది. మరి నేను ఏంటి ప్రొద్దున అయింది, మరి కార్యక్రమం జరుగుతుంది. ప్రొద్దున కార్యక్రమం జరుగుతుంటే గురుదేవుల కార్యక్రమం, గురుదేవులు అన్నారు రాత్రి మీ అందరినీ హేమలత, పూడి హేమలత భయపెట్టేసింది ఈ మాయ వేషం వేసి. మాయ అంత భయంకరంగా ఉండదో చెప్పారు. అంత భయపడే ఇది కాదు, మాయ చాలా అందమైంది అన్నారు గురుదేవులు. చాలా అందమైందట. ఎందుకు అందమైందనంటే మీరు ఒక పని చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మాయ ఏం చేస్తుంది, నెమ్మదిగా ఇప్పుడు ఏదో వర్షంలో తడిచి వచ్చింది అమ్మాయికి ఒక చేరిద్దాం, ఒక ఎడచేరి నేను చాలాసార్లు కట్టేశాను కదా, వెళ్ళి ఆ చేరిద్దాం బీరో దగ్గరికి వెళ్తారు. ఆ చీర బాగానే ఉంటుంది. ఈ చీర బయటికి తీసినట్టు మాయ ఏం చేస్తుంది, మాయ ప్రవేశించేస్తుంది. అప్పుడు వెంటనే నీ ఆలోచన ఎలా ఉంటుంది, ఇంకో 2 సార్లు కట్టేసిన తర్వాత అప్పుడు అమ్మాయికి ఇవ్వచ్చులే అని మళ్ళీ అది దావేసుకొని అమ్మాయికి ఇంకేదో ఇచ్చేసి పంపించేస్తాం. అంటే మాయ చాలా సూక్ష్మంగా ప్రవేశిస్తుంది నీలోని, సున్నితంగా అన్నారు గురుదేవులు. అయితే అందుకే అంత అందమైందని అన్నారు. ఒక్క రెప్ప పాటలోనే మీకు మిమ్మల్ని మీలోని ప్రవేశించేసి మీ ఆలోచన మార్చేస్తుంది. అంటే మనం ధ్యానం చేయాలనుకుని కూర్చున్నప్పుడు కూడాను మాయ యొక్క ప్రభావం చాలా ఉంటుంది. అందుకని మాయని మాయగా గుర్తించి మనం ఎప్పుడైతే నాకు గురుదేవులు చెప్పారు, మనకు వచ్చినా రాకపోయినా సరే ధ్యానానికి కూర్చోవాలి అని అన్నారు. ఎందుకంటే గురుదేవులు కూడా చెప్పారు కదా, నేను చెప్పినట్టు మీరు కూర్చోండి, నేను చెప్పినట్టుగా మీరు కూర్చోండి, మిమ్మల్ని నేను చేసుకుంటానని అన్నారు. మీలో ఉండి చేసుకునేది నేనే అన్నారు గురుదేవులు. అందుకనే
ఎప్పటికైనా ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ఎప్పుడు మన కోసం ఏది టైం మన కోసం ఉండదు. ఏ క్షణాన్ని జీవితాన్ని వదిలేస్తామో మనకు తెలియదు. వయసుతో నిమిత్తం లేదు. అందుకనే బాబా ఎప్పుడు ఏం చెప్పారు, నిరంతరము చావు మీ వెనకే ఉంది అని అన్నారు. చావు మీ వెనకే ఉందన్న సంగతి నిరంతరం గుర్తుపెట్టుకుంటే ఎవరు గుర్తుపెట్టుకోవాలట. ఎందుకంటే మొబైల్ చచ్చిపోతాం కాబట్టి అక్కడ ఉన్న ఏం చెప్పబట్టాలి, మనసు ఎలా ఉండాలి, మనం తొందరగా బాబాయ్ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనే ఇవన్నీ ఉంటే ఇవన్నీ పోడేసుకుని అన్ని చూస్తున్నాం కదా. ఇప్పుడు చూస్తున్నాం సంస్థ ఎన్నో పోడేసుకుంటాం, కట్టుకుంటాం, అన్ని కొనుక్కుంటాం. ఎక్కడ వదిలేసి వెంటనే మాయలో పెట్టుకున్నాం, నాకు వెళ్ళిపోద్ది. మరి చివరి క్షణంలోని బాబా ఏమన్నారు, నిరంతరం ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో నిరంతరము ప్రతి క్షణము ప్రతి పనిలోని మీరు చేసే ప్రతి పనిలోని కూడాను నా నామాన్ని నిరంతరం ఎవరైతే స్మరిస్తారో అప్పుడు ఆ నామం ఏమవుతుంది, చివరిలో నీ ఆకలి ఊపిరిలో తీసుకునే టైంలోనే బాబాని తలుచుకోడు. బాబా స్ఫురణిస్తారు మనకి. నువ్వు ఉత్తప్పుడు ఏమైపోతుందో, ఈ బంగారం ఏమైపోతుందో, ఇల్లు ఏమైపోతుందో, నా మనవడు ఏమైపోతున్నాడు, మనవడు ఎవరండి మీ అనుకొచ్చేది? ఎవ్వరు రారు, ఎవ్వరు రాడు చివరికి తోడు, నీవవుతావు ఒంటరి వాడవు, అప్పుడే కావాలి వాడు, ఇప్పుడే మేలుకోయిక ప్రేమతో మెహరుని వేడుకోయిక. వృధా ఇప్పుడు వృధా చేస్తున్నారు అందరూ కూడా. వృధా చేయకురా జీవితాన్ని ప్రేమిక మెహరుని వేడుకోయిక ప్రేమతో శరణని వేడుకోయిక. ఎవరు రారు చివరికి తోడు, నీవవుతావు ఒంటరి వాడవు, అప్పుడే కావాలి వాడు, ఇప్పుడే మేలుకోయిక ప్రేమతో శరణని వేడుకోయిక. ఈ ఒక్క చరణం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఎవరు సమస్తాన్ని అయితే వదిలేసే ఆ క్షణంలోనే మీ ప్రాణం పోతున్న టైంలోనే మీకు ఎవరు గుర్తుకు రావాలంటే ఎప్పుడు గుర్తుకు వస్తాడంటే మరి నిరంతరం మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా. ఏ పని చేసుకున్నా మెహర్ బాబే, తిన్నా మెహర్ బాబే. మరి ఎవరైనా ఈ రెండు పనులు చేస్తున్నారా? మొదటి పని బాబా పని, ఏ పని చేసినా కూడాను బాబాని తలుచుకుంటూ చేయాలి. మరి ఎంతమంది బాబాకి మీరు ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు బాబాకి ఎంతమంది చెప్పి వెళ్తున్నారండి? బాబా నేను పలానా చోటుకి వెళ్తున్నాను బాబా అని బాబా అన్నారు చెప్పమన్నారు. మీరు బయటికి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు నాకు చెప్పితే నేను మిమ్మల్ని అనుసరిస్తానని అన్నారు బాబా, ఫాలో అవుతానని అన్నారు. అందుకనే బాబా అన్నిటికంటే తేలికైన పద్ధతి బాబాను ప్రేమించడం అంటే నిరంతరం కూడాను ఆయన స్మరించడమేనండి. ఈ సబ్జెక్టులు ఇవన్నీ కూడాను వీటన్నిటికంటే పవర్ఫుల్ ఏదంటే బాబా నామే, బాబా కాళ్ళు పట్టుకోవడమే. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సురేష్ కి, సతీష్ కి, మంగ, తర్వాత మీద అందరూ లోకాలమ్మ, వీళ్ళంతా చాలా మంది ఉన్నారు పేర్లు. అందరూ కూడా ఎంతో చక్కగా సత్యబాబు, అనంత, అంత మల్లేపల్లి బాబా ప్రేమికులు అందరికీ కూడాను నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అందరికంటే మీ దగ్గరే బాబా ఉన్నారు, అర్థమవుతుందా? అందరికంటే అన్ని ప్లేసుల కంటే కూడా ఎందుకంటే మీకున్న ప్రేమ నాకు ఎక్కడ కనిపించలేదు. మీరు అదృష్టవంతులు. నేను చెప్పింది గుర్తుపెట్టుకొని ప్రతి క్షణం కూడా బాబా గురించి ఆలోచించండి. జై బాబా.